ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనము. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. ఇక్కడ పై వచనంలో చూస్తే అండి, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడిచిట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. అంటే అప్పటి వరకు వారికి నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఏడుస్తూ ఉన్నారు. అందుకే ఏడవక ఊరుకొనుము, కన్నీళ్ళు విడిచిట మానుము అని దేవుడు సెలవిస్తున్నాడు. రాబో కాలం ముందు నీకు మేలు కలుగుతుంది, నమ్మిక మాత్రం ఉంచమని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ అధ్యాయంలో అండి దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు. మొదటి వచనాల్లో చూస్తే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడవక నీడలా కృప చూపుచున్నాను. ఆయన ప్రేమ శాశ్వతమైంది గనుకనే మనం ఎన్నిసార్లు తప్పిపోయినప్పటికీ, ఎన్నిసార్లు ఆయనకు విరోధంగా జీవించినప్పటికీ, ఆయాసకరంగా దుఃఖకరంగా మన ప్రవర్తనలోనూ, మాటలోనూ, చూపుల్లోనూ, తలంపుల్లోనూ, ఊహలు ఉద్దేశాల్లోనూ తప్పిపోతున్నప్పటికీ మరలా మనల్ని ఆయన ప్రేమించాడు కాబట్టి సమకూరుస్తున్నాడు, విడవక కృప చూపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏడుస్తున్నాము, మనంతట మనమే తీసుకొచ్చుకున్న కొన్ని శ్రమలను బట్టి ఏడుస్తున్నాము, దుఃఖం ఆగడం లేదేమో. అందుకే చెప్తున్నాడు, ఏడవక ఊరుకొనుము, నీ కన్నీళ్ళు విడిచిట మానుము, రాబో కాలమందు నీకు మేలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే నీవు నా మీద నమ్మకం ఉంచినప్పుడు మాత్రమే రాబో కాలమందు నీకు మేలు కలుగుతుందని మాట్లాడుతున్నాడు దేవుడు. అనేక సార్లు అండి మనమే మన సొంత ఇష్టాలను, సొంత నిర్ణయాలు తీసుకొని దేవుని చిత్తమే అనుకొని ముందు కొనసాగి మనమే నష్టపోతూ ఉంటాము, కష్టాల పాలవుతూ ఉంటాము. అయితే వాటిని బట్టి, మనం తీసుకున్న సొంత నిర్ణయాలు బట్టి, సొంత ఆలోచనలు బట్టి, సొంత ప్రణాళికలను బట్టి మనకు దుఃఖమే మిగులుతుంది. మనకైతే సంతోషం కలగదు, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి సందర్భాల్లో ఈ వాగ్దానం మనమందరము గుర్తు చేసుకొని వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా అప్పటి వరకు ఉన్న దుఃఖాన్ని, నిట్టూర్పుని తీసివేసి రాబో కాలమందు మేలు కలగజేసే దేవుణ్ణి నమ్మి ఈ వాగ్దానం మనందరం పొందుకొని దేవుని మహిమార్థమే జీవించాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.